తూర్పుగోదావరి జిల్లా తొర్రేడులో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. కర్రలతో స్థానికులు గస్తీ కాస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ తొర్రేడులో చూసినట్లయితే కంటి మీద కునుకు లేకుండా ఇక్కడ ప్రజలు జీవిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పెద్ద పులి సంచరిస్తున్న గత 2 రోజులుగా ఇక్కడ సంచరిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న 3 ఆవులని చంపిన పులి ఒక ఆవుని తీసుకెళ్లి ఆహారంగా దాచుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ తొర్రేడు ఆనుకునే అంటే దాదాపు జనసమ్మర్దం గల ఈ తొర్రేడు గ్రామంలోనే ఇక్కడ ఆనుకునే పంట పొలాలు ఉన్నాయి. పంట పొలాలు చూసినట్లయితే ఆనపకాయల పాదు ఇది చూసినట్లయితే ఒక అటవీ ప్రాంతం కింద ఇది కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ఆనుకునే మరొక తోట మొక్కజొన్న తోట ఉంది. అంటే ఇక్కడ మొక్కజొన్న తోట చూసినా కూడా కనీసం ఇది మనిషి లోపలికి నేరుగా నడుచుకుని వెళ్ళే పరిస్థితి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో చూసినట్లయితే ఆ రైతుల కంట పెద్ద పులి పడలేదు. కానీ ఈ పంట పొలాల్లోని ఏదైతే దోళ్ళ సావిడి దగ్గర ఉందో అక్కడి నుంచి 2-3 ఆవులను పెద్ద పులి పొట్టన పెట్టుకుంది చంపేసిన పరిస్థితి ఉంది. ఒక దూడను కూడా పులి లాక్కుపోయి ఆహారంగా దాచుకున్న పరిస్థితి, అది కూడా ఇక్కడే ఉందని చెప్పేసి చెప్పడంతో ఇక్కడ రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఇంకా అన్వేషణ కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇక్కడ రైతులు కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఈ పెద్ద పులి ఇక్కడ తిరుగుతుంది కదా, మీరు ఎన్ని గంటలకు పొలంలోకి వస్తున్నారు, ఎప్పుడు రమ్మన్నారు, ఏంటి పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది? పొద్దున 7-8 నిన్న నుంచి పొలం పనులకు వచ్చే వాళ్ళు పొద్దున 6ంటికి వచ్చేస్తారండి. వాళ్ళు మొత్తం మానేశారు నిన్న వెళ్ళను భయం వేసి. మొన్న రాత్రి జరిగిన కాడి నుంచి చుట్టుపక్కల మొత్తం మానేశారు. అదండి. ఎంతమంది పని చేస్తూ ఉంటారు ఇక్కడ కూలి? అబ్బాయి చుట్టుపక్కల 200-300 మంది పని చేస్తారని ఇతనికే 10-15 మంది పని చేస్తారు. పోక పని అండి ఇది. పాదులు అవి అరటి తోటలోకి వెళ్ళి వాళ్ళు మొక్కజొన్నలో నీరు పెట్టుకుంటాం. ఇదిగో ఈ పాదులు ఈ కొబ్బరి తోట ఎంతున్నాం. అయితే అక్కడ 4, అక్కడ 3, అక్కడ 4 అలా ఉంటారండి. మరి వీళ్ళేమో జడుతారండి. ఇది ఒడ్డుకి చేరి వరకు ఇంక ఇదే గొడవలో ఉంటారు. ఇది వెళ్ళిపోయిందని తెలిసి వరకు ఇది వెళ్ళిపోయిందిలే అని మనకి కదా ధైర్యం వచ్చే వరకు రారండి ఇంకెవరను. అంటే ఇప్పుడు బాంబులు వేస్తున్నారు కదా, దీనివల్ల ఏమన్నా బయటకు వచ్చే ఈ 2-3 బాంబులకి అయితే రావాలి. ఎక్కువ వేస్తే బాంబులు ఇంక ఇది పాత అలవాటు అయిపోద్ది, ఇది రాదని అంటున్నారండి మా వాళ్ళు. అంటే ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి ఇక్కడికి ఏమైనా? ఇప్పుడు లేదండి మాకు. అసలు మాకు ఒక తెలిసాక మేము చూడలేదండి ఎప్పుడు. చెప్పే ఇక్కడ పనికి ఎంతమంది కూలీలు వస్తుంటారు? ఇప్పుడు పనికి నిన్న ఇవాళ రాని పరిస్థితి ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి పరిస్థితి ఉంటుంది? ఇది బయటకు వెళ్ళే వరకు ఆందోళనండి. మాకు మనశ్శాంతి లేదు. వైట్ బర్లీ పోకు ఆగిపోయి, కూరగాయల కోతలు ఆగిపోయి, అన్ని ఆగిపోయినాయండి. ఎంతో ఆందోళన కింద ఉందండి. ఇది బయటికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్లేదాకా ఆందోళనండి. అప్పుడు అది కనిపిస్తే కనుక మరి ఎన్ని గంటలకు పొలాలకు రమ్మంటున్నారు, ఎన్ని గంటలకు వెళ్ళిపోమంటున్నారు? ఇంక రానంటున్నారండి. ఎవరైనా భయంతో రానంటున్నానికి ఎవరి మట్టుకు వాళ్ళే రానంటున్నారండి బయటికి. పొలం ఎవరు వస్తారండి? జంతువు చంపేసి పులి ఉందంటే ఎవరు వస్తారండి పనికి? బతుకుంటే ఇంకోనాడు చేసుకోవచ్చు అనుకున్నాండి. ఈ లోపల ఇక్కడ వ్యవసాయాలు పాడైపోతాయండి. మరి ఆనపకాయలు ఉన్నాయి కదా, ఆనపకాయలు ఉన్నాయండి. 10 నిమిషాలు కోసారండి, వెళ్ళిపోయారండి. ఇదంతా నష్టమేనండి. ఆనపకాయలని మార్కెట్లోకి వెళ్ళలేదు. వెళ్ళే వరకు నష్టమేనండి. యానోడు కూడా రాడండి పిల్లి ఉందంటే. మరి ఇంత మరి తోటల్లో చాలా మంది పని చేస్తారు కదా, మరి వాళ్ళందరూ ఉపాధి పరిస్థితి ఏంటి? ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏముందండి, ఇంక మాపులు ప్రయాణం చేస్తుందండి. ఇది పగల ఎవరికి తెలుస్తలేదు. పగల ఎత్తమని చూస్తున్నామండి. అదృష్టం దానికి కూడా పార్టీ వాళ్ళు కూడా ఉంటున్నాం. ఇప్పుడు ఏమో మళ్ళీ గాలితో మొదలెడుతున్నామండి. ఇంక మొక్కజొన్న చేలో ఉందని కంపౌండ్ చేస్తున్నారు. ఇంక మళ్ళీ కాస్తున్నాం. ఊరికి బయటికి వెళ్ళేదాకా మాకు ఆందోళన. అంటే ఇప్పుడు అంటే ఎన్ని రోజులు వాళ్ళ ఫారెస్ట్ అధికారులు ఎన్ని రోజుల వరకు పట్టొచ్చు, ఎప్పటికి వస్తుంది మనం తెలియదండి. మరి వాళ్ళు బయటకు పంపేదాకా ఏంది వెళ్తాండి. వాళ్ళకే తెలుస్తుందండి జంతువులు కూడా. మనం ఎప్పుడు నాలుమట్టి ఎప్పుడు తెలదండి పులులు గొడవ కట్టాను. మరి ఏముంది, రాజమండ్రి రూరల్ మండలం అండి, ఇక్కడికి వస్తుందని ఏమనుకుంటామండి. ఎటకారంగా కూడా చూసారండి ఆ జంతువులు చంపడానికి వచ్చినాయి అంటే. పుల్లు వచ్చి చంపిందంటే ఇక్కడ పులు వస్తమేట్రా అన్నారు. చూసాక గానీ ఎవరైనా నిరూపించుకోలేకపోయారు. ఇక్కడ కర్రలు పెట్టుకుని కూడా ఇక్కడ స్థానికులు కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఫారెస్ట్ అధికారులకి మీరు తిరుగుతున్న బాంబులు వేస్తున్నారు కదా, ఏంటి పరిస్థితి అండి? ఎలాగా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? బయటకు వచ్చే అవకాశం ఏం లేదండి. అది లోపలే మాత్రం ప్లేస్లో ఉండిపోయిందండి. మేమైతే మా ప్రయాణాలు గుండెలు చేతుల్లో పెట్టుకుని మేమైతే చాలా అల్లుపోతున్నాం. చేలో కూడా వ్యవసాయం చేయలేకపోయిన పరిస్థితిలా ఉన్నదండి మా పరిస్థితి.
మరి చాలా మంది పనికి వస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వెళ్ళి ఎక్కడో అక్కడే అప్రమేట్ చేసేయమని మన మైక్లో చెప్తారండి. అదండి. ఇంకెవరు కూడా బయటకు వచ్చి ఛాన్స్ లేదండి. మరి వాళ్ళ స్కూల్స్ కూడా ఆపేశారు. ఆపేశారండి, స్కూల్ కూడా ఆపేశారండి, మొత్తం సెలవులు ఇచ్చారండి. పెద్ద పులి ఒక 2 రోజుల తర్వాత తాను ఎక్కడున్నది అనేది తనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా దాటి వచ్చింది కాబట్టి తను ఫారెస్ట్లో లేదని చెప్పి తనకి తెలిసిన వెంటనే ఆ దిశగా ఫారెస్ట్ దిశగా అది ప్రయాణం చేసి వెళ్తుంది. ఇక్కడికి ఎలా వచ్చిందో అలాగే ఇది కూడా ఫారెస్ట్లోకి వెళ్తుందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి రూరల్ తొర్రేడులోని పెద్దపులి సంచరిస్తున్న ప్రాంతం పొలాల నుంచి.